పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య చర్చల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసింది ఇరాన్. అమెరికా దిగ్బంధాన్ని తొలగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తీరులో మార్పు రావాలని కూడా ఇరాన్ చెప్తోంది. ఇరాన్ ఓడరేవుల చుట్టూ అమెరికా దిగ్బంధం ఇప్పటికీ కొనసాగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మరోసారి హర్మూజ్ వద్ద ఉద్రిక్తత మళ్ళీ కథ మొదటికొచ్చింది అనేటువంటి మాట ఏంటి? రెండు దేశాలు కూడా వెనక్కు తగ్గకపోవడం, పరిస్థితులన్నీ మళ్ళీ ఇబ్బందికరంగా మారటం, హర్మూజ్ తెరుచుకుంది ఒక 10 రోజుల పాటు అని ఊపిరి పీల్చుకునే లోపే మళ్ళీ ఆ దిగ్బంధం కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఎవరు వెనక్కు తగ్గాలి, ఏంటి పరిస్థితి? ఇక్కడ ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గాలి అనే విషయం అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇప్పుడు నిన్న ఎప్పుడైతే 2 రోజుల క్రితం పాకిస్తాన్ కి సంబంధించి ఫీల్డ్ మార్షల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అతను అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అంటే ఇరాన్ విదేశాంగ శాఖతో కానీ లేదంటే అక్కడ ఇరాన్ కీలక అధికారులతో కానీ సంప్రదింపులు జరిపిన తర్వాత దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం ఆయన తీసుకున్నారు. అక్కడ ఇరాన్ తీసుకుని వాళ్ళు మేము సరే హార్మూజ్ ఓపెన్ చేయడానికి మేము అంగీకారం తెలుపుతున్నాము, అలాగే దానికంటే ముందు లెబనాన్ లో 10 రోజుల పాటు కాల్పుల విరమణకి ఇజ్రాయెల్ లెబనాన్ ఈ రెండు కూడా వాషింగ్టన్ లో అంగీకారం తెలిపాయి కాబట్టి మేము కూడా దీనికి అంగీకారం తెలుపుతున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రకటించారు. దానికి సంబంధించి రాత్రి ఇరాన్ ఎవరైతే విదేశాంగ శాఖ మంత్రి ఉన్నారో అబ్బాస్ అరాగ్చి ఆయన కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశాడు. అయితే ఆ ప్రకటన విషయంలో కూడా కొంత ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఏదైతే ఉందో వాళ్ళకు కొంత అసంతృప్తి ఉంది. ఇదే అసంతృప్తి ఇరాన్ స్టేట్ మీడియాలో కూడా స్పష్టంగా కనపడింది. ఇరాన్ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నిర్ణయాన్ని కొంత తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే కొన్ని అంశాలకు సంబంధించి వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఐఆర్జీసీతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అయితే ముందు ఓపెన్ చేస్తున్నామని చెప్పడానికంటే ముందు అటు అంటే ఏదైతే బ్లాకేడ్ ఉందో మామూలుగా అంతర్జాతీయ జలాలకు సంబంధించి నౌకానయన దిగ్బంధం నేవల్ బ్లాకేడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి ప్రకటన చేయకుండానే ఇరాన్ విదేశాంగ శాఖ దీనికి సంబంధించి ప్రకటన చేయడం పట్ల తీవ్రస్థాయిలో కొంత అసంతృప్తి అయితే వ్యక్తమైంది. ఆ తర్వాత ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో గాలిబాఫ్ కూడా దీనికి సంబంధించి కొంత అభ్యంతరాలు వ్యక్తం చేయడం, ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ మీద విమర్శిస్తూ ట్వీట్లు చేయడం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇక ఆ తర్వాతనే ఈ రోజు భారత కాలమానం ప్రకారం 12 గంటల తర్వాత మేము మళ్ళీ హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నాము. దీనికి సంబంధించి ఏదైతే బ్లాకెడ్ అంతర్జాతీయ జలాలకు సంబంధించి ఇరాన్ పోర్టుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి దిగ్బంధం విధిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు వ్యతిరేకించినటువంటి పరిస్థితి. దాన్ని ఎత్తివేయకపోతే ఇది ఖచ్చితంగా మరింత కాలం కొనసాగేటువంటి అవకాశం ఉంటుందనేది కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా వెనక్కు తగ్గినటువంటి పరిస్థితి కదా. ప్రపంచం మొత్తం కూడా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయని ఊపిరి పీల్చుకునే లోపే మళ్ళీ దిగ్బంధం. ఏంటి ఇతరత్ర ఈ పరిస్థితులకు సంబంధించి? అమెరికా వెనక్కు తగ్గాలని ఇరాన్, ఇరాన్ వెనక్కు తగ్గాలని అమెరికా ఎప్పుడో కొలిక్కొస్తుందనేటువంటి మాట. ఇక్కడ ఇరాన్ ఖచ్చితంగా వెనక్కు తగ్గింది. సరే ఇప్పుడు రాత్రి వాళ్ళు ఒక ప్రకటన చేశారు, అప్పుడు మేము కూడా బ్లాకెడ్ ఎత్తేస్తున్నాము, దీనికి సంబంధించి మీరు 10 రోజులు అన్నారు కాబట్టి మేము కూడా 10 రోజుల పాటు దీనికి సంబంధించి దిగ్బంధనాన్ని ఎత్తేస్తున్నాం అనేది ఒక ప్రకటన చేయాల్సి ఉండేది. కానీ ఎక్కడా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయకుండా దిగ్బంధనం కొనసాగుతుందని చెప్తే మరి నువ్వు దిగ్బంధించినప్పుడు మరి వాళ్ళు వదిలేసి వదిలినప్పుడు నువ్వు కూడా వదలాల్సి ఉంటుంది కదా. కానీ అది వదలకుండా ఎంతసేపు కూడా వాళ్ళని బెదిరించే ధోరణిలో వెళ్తే వాళ్ళు కూడా అదే ధోరణిలో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ట్రంప్ ముందు వెనక్కి తగ్గుంటే వాళ్ళు ఆల్రెడీ ఒక అడుగు వెనక్కి వేసినప్పుడు ట్రంప్ కూడా వేసుంటే పద్ధతిగా ఉండేది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు మొండి వాళ్ళని తెలిసి కూడా ట్రంప్ ఇదే తరహా వ్యవహార శైలి ప్రదర్శించడం అనేది ఇప్పుడు అంతర్జాతీయ సమాజం నష్టపోయేటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఎందుకు ట్రంప్ రోజుకొక తీరుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది? దీన్ని ఎలా చూడాలంటారు? అప్పట్లో జో బైడెన్ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ లో బలగాల ఉపసంహరణ సమయంలో జో బైడెన్ మానసిక పరిస్థితి గురించి ట్రంప్ పదే ఏదో కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు, ఆయన మళ్ళీ అసలు అధ్యక్షుడిగా ప్రస్తుతానికి పనికిరాడు అనే దానికి సంబంధించి ఏదో రకంగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉండేది అప్పట్లో. కానీ ఇప్పుడు అలాగే ప్రముఖ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవాలి, మానసిక పరీక్షలు నిర్వహించాలని అడవు చేసి ఇప్పుడు ట్రంప్ మానసిక పరిస్థితి అతను గంటకో ట్వీట్ చేయటం, మొన్న ఏదో చైనా ఒప్పుకుంది ఇరాన్ కి ఆయుధాలు ఇవ్వని చెప్పి చైనా ఒప్పుకుంది. అదేవిధంగా యురేనియం ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర యురేనియం నిల్వలకు సంబంధించి అవి కూడా మాకు ఇచ్చేస్తామని చెప్పి ఇరాన్ అంగీకారం తెలిపింది. ఇట్లా ఏదో హడావుడి చేశారు. ఆ రెండు కూడా ఇరాన్ తప్పుపట్టింది, అదేవిధంగా చైనా కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి. అంటే
అలాగే నాటోకి సంబంధించి పొద్దున ఏదో పోస్ట్ పెట్టాడు ట్రూత్ లో. కాబట్టి ఇవన్నీ కూడా అంటే వాళ్ళ ప్రమేయం వద్దు, మేము వాళ్ళు ఏదో జోక్యం చేసుకుంటా ఉంటే నేను వద్దన్నాను అది ఇది అని చెప్పుకుంటూ పొద్దున పోస్ట్ పెట్టాడు. కాబట్టి ఇక్కడ ట్రంప్ మానసిక పరిస్థితి కూడా అమెరికాకు కానీ ప్రపంచ దేశాలకు కానీ పెద్ద సమస్యగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎస్, మరి చర్చల సారాంశం ఏంటి? అసలు చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి, అంతా కూడా సద్దుమణిగింది అన్నటువంటి వేళ మళ్ళీ ఎక్కడ బెడిసి కొట్టింది అని ఒక ఆలోచనలో పడ్డటువంటి పరిస్థితి. ఇక్కడ ఇరాన్ వెనకడుగు వేసింది కదా. ఇరాన్ వెనకడుగు వేసిన తర్వాత కూడా ట్రంప్ అదే దూరంలో వెళ్తే వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు, వాళ్ళు కూడా అదే నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఈ చర్చలు ఇప్పుడు సోమవారం చర్చలు జరుగుతాయని చెప్పేసి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చినాయి. సోమవారం చర్చల లోపు ఇది హార్ముజ్ జలసంధిని కనుక వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఈ బ్లాకేడ్ ను కూడా తొలగించుంటే బాగుండేది, కానీ అది తొలగించలేదు. మరి సోమవారం చర్చల్లో ఏం మాట్లాడతారు? ఆ యురేనియం గురించి అని చెప్పి ట్రంప్ పదే పదే చెప్పుకున్నారు. అసలు యురేనియం అనే చర్చల ప్రతిపాదనలోనే లేదనేది ఇరాన్ చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ లెబనాన్ విషయంలో ఇజ్రాయిల్ లెబనాన్ ఒక అంగీకారానికి వచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ ట్రంప్ రావాలి. ఇప్పుడు ఇన్నాళ్ళు మనం బెంజమిన్ నెతన్యాహును కూడా విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. అతను ఒక అడుగు అసలు తగ్గడు అనుకున్నటువంటి వ్యక్తి తగ్గినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు తగ్గడు అనేదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా ఇరాన్ మధ్య చర్చల వేళ కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ అమెరికా దిగ్బంధాన్ని తొలగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికా తీరులో మార్పు రావాలని కూడా ఇరాన్ చెప్తోంది. ఓడరేవుల చుట్టూ అమెరికా దిగ్బంధం ఇంకా కొనసాగుతూనే ఉంది. చర్చల వేళ ఒక కొలిక్కి వచ్చింది పరిస్థితి అని ఊపిరి పీల్చుకుంటున్నటువంటి సమయంలో మళ్ళీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తప్పంతా అమెరికాదే అని ఇరాన్ చెప్తోంది. బట్ అమెరికా వాదన మరోలా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మళ్ళీ ఒక చర్చలు జరగాలి అని అయితే అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. చర్చలు జరిగినప్పటికీ ట్రంప్ చర్చల సమయంలో ఒక మాట, తర్వాత మరొక మాట మాట్లాడుతున్నారనేటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.